నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి అయితే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలనే లేఖ అయితే రాసినట్టు మరి న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఇన్ని రోజులు ఎదురు చూసినాం, ఎప్పుడో 2024లో రావాల్సిన ఎలక్షన్ ఇంతవరకు సంవత్సరం రెండు సంవత్సరాల నిధులు పోయినాయి. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే సర్పంచ్ వాటికి నిధులు వస్తాయి. ఆ నిధులు వస్తే ఊళ్ళల్లో ఏమన్నా పనులు ఉంటే పనులు జరుగుతాయి, అవి అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా మరి సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎందుకు అనిపించిందో ఏమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు సెప్టెంబర్లో ఎన్నికలు జరుగుతాయని ఎక్కడ ఎవరు మాట్లాడలే. గతంలో చూసినాం, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడమే కావచ్చు, సీతక్క చెప్పడమే కావచ్చు, వాళ్ళు కొన్ని హింట్స్ ఇచ్చిండ్రు, మనం విన్నాం కూడా. కానీ విన్న తర్వాత ఏమైందంటే దాని మీద మళ్ళీ ఎవరు కూడా ఎట్లాంటి స్పందన అయితే చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఉప ఎన్నికలు జరపాలి సెప్టెంబర్లో అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం, అంటే లేఖ రాయడం మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు జనవరిలో ఉంటాయేమో, లేకపోతే జనవరి తర్వాత ఉంటాయేమో అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినిపించింది. అప్పుడు మళ్ళీ ఏంది ఎందుకు ఇట్లా అని చెప్పేసి కూడా ఉండే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది ఇప్పుడు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. దాని తర్వాత మరి ఉప ఎన్నిక అంటే జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోతారని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. ఇప్పుడు అవన్నిటికీ ఒక పులి స్టాప్ పెడుతూ మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఈ లేఖ రాయడం వెనుక అర్థమైంది ఏంటి అంటే, ఇంతకుముందు కూడా రైతు భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు ఇచ్చినాం కదా, మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఈ ముందు ఇవ్వాలి, లేకపోతే అవేవి గుర్తుండవు అని చెప్పేసి అనుకున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మరి ఈ నిర్ణయం తీసుకోవడం మామూలుగానే కోర్టు ఒక ముందే చెప్పింది సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టాలి అని. అయితే రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ పొడిగించాలి, సెప్టెంబర్ కాదు మా దగ్గర ఇప్పుడు మాకు పెట్టే ఇది లేదు, ఎన్నికలు నిర్వహించే ఇది లేదు అని చెప్పేసి మళ్ళీ ముందు కంటే ఇంకొంచెం టైం అడుగుతారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపించినాయి. ఇప్పుడు అవేవి కాదు, సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి అయితే కరాఖండిగా మరి ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మళ్ళీ ఇందులో ఏం చేంజెస్ ఉండవేమో అనుకుంటున్నా. మరి చూడాలి మరి నిజంగానే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయా లేవా ఏందనేది. ఎందుకంటే చెప్పలేం, ఎప్పుడెప్పుడు ఏమైనా జరగవచ్చు. వాళ్ళే చెప్తారు, మళ్ళీ వాళ్ళే కదంటారు. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. అండ్ ఇందులోనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్ పరిమితి కోటా ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాతే జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇన్ని రోజులు మనం చూసినాం కదా, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ 40% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు మేమైతే మా పార్టీ తరఫున మేము అట్లనే చేస్తాం, అట్లనే అంటే 40% ఏదైతే బీసీకి అన్నామో ఆ బీసీది అట్లనే మేము చేసేస్తాం, ముందుకు వెళ్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ ప్రకటించిండ్రో అప్పుడు మాట్లాడిండ్రు, ఆ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో ఆ తర్వాత అప్పుడు అట్లా మాట్లాడిండ్రు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో అప్పుడే బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో బిల్లు పెట్టాలంట. అసెంబ్లీలో మరి అది బిల్లు ఎప్పుడు పెడతారు? ఇప్పుడైతే మరి అసెంబ్లీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. మరి అసెంబ్లీలో బిల్లు పెడతారా లేదా, ఇంకేం జరుగుతుంది? అసలు 40% రిజర్వేషన్ల మీద చాలా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దీనికి ఒప్పుకోమని ఆల్రెడీ చెప్పిండ్రు. ఎందుకంటే ముస్లింలను తీసేసి పూర్తి హిందూ అంటే పూర్తి బీసీ వాళ్ళకి, ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళకి ఇది కేటాయిస్తేనే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ఖచ్చితంగా అది బండి సంజయ్ నోటి నుంచే మనం విన్నాం. మరి ఇప్పుడు దానికి ఆమోదం తెలపాలంటే చాలా థియరీ ఉంది వెనకాల. మరి అవన్నీ అవుతాయో అవ్వవో తెలియదు. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ధర్నా కూడా చేసిండ్రు, అక్కడ కూడా ఫలించలేదు. అక్కడ అని చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధాని చేసిన తర్వాత మేము బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. అంటే ఇప్పుడు అప్పట్లో ఇది కాదని ఆయన చెప్పకనే చెప్పిండేమో అని నా అభిప్రాయం. మరి చూడాలి బీసీ రిజర్వేషన్స్, ఈ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో మరి రిజర్వేషన్ పరిమితిని మరి ఆయన ఆ కోటాని పక్కకు పెట్టి మరి ముందుకు వెళ్ళారా వీళ్ళైతే తీసుకున్నారు, క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ నిర్ణయానికి తగ్గట్టు నిజంగానే ఆ పనులు అట్లా జరుగుతాయా లేవా, మరి దీని మీద ప్రజలు ఎట్లా
స్పందిస్తారు ఏంటి అనేది అయితే మనం చూడాలి.